ఐఎమ్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ బెగ్గర్. భిక్షం ఖరీదు 10, తప్పనిసరి ఇవ్వాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండానట్లు ఈ సంగతులు చెప్పుచూ ఉన్నాను. అంశము ఐఎమ్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ బెగ్గర్. భిక్షం ఖరీదు 10, తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ప్రియులరా, నేటి క్రైస్తవ సమాజంలో సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి వ్యక్తులలో ప్రథమ పాత్ర పాస్టర్లదే. ఈ పాస్టర్లు పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ప్రబోధించాలి, లేఖనాలను అనుసరించి బోధ చెయ్యాలి. కానీ లేఖనాలను చదువుతూ లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని, భావాన్ని వక్రీకరించి లేఖనాలను తమకు అనుకూలమైన పద్ధతిలో బోధ చేస్తూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఇలా సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి పాస్టర్లు ఒక అంశాన్ని ప్రత్యేకంగా బోధ చేస్తూ ఉంటారు. అదే దశమ భాగం. దశమ భాగమును గూర్చి క్రైస్తవ సమాజమును పాడు చేస్తూ ఉన్నారు. ఈ దశమ భాగము పేరు చెప్పి అనేక కోణాల్లో అనేక విధాలుగా డబ్బులు దండుకుంటున్నారు. దీనిని చూచి అన్యులు కూడా హేళన చేస్తూ హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధ దేవుని భయముతో పనిచేసేటటువంటి పాస్టర్లు అన్యజనుల చేత అవమాన పాలు అవుతూ ఉంటూ ఉన్నారు. దశమ భాగం అన్నటువంటి ఆ వాక్యాన్ని జనులకు చూపిస్తూ ఆ దశమ భాగము ఎవరి కోసము దేవుడు చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎందు నిమిత్తము చెప్పాడు అన్నటువంటి ఆలోచన లేకుండా బోధలు కొనసాగిస్తూ ఉన్నారు. అలా దశమ భాగమును గూర్చి వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి మాటలు ఒకసారి వినండి. దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. ఆదామును దేవుడు ఏదైనా తోటలో పెట్టి, ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకూడదు అన్నారు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే, మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరానికి తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆదాముకు పెట్టిన నియమమే మనకు కూడా పెట్టాడు. ఆదాము ఏ విధంగా అయితే తినకూడనిది తిన్నాడో, మనము కూడా తినకూడనిది తింటున్నాం, అలవాటు చేసేసుకున్నాం. మనం ఫలితం ఏమైందో తెలుసా? ఆదాము తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, ఆదాయాన్ని పోగొట్టుకున్నాడు. అప్పటి వరకు తోటను సేద్యము చేసే ఆదాము ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సగం నేను చెప్తున్నానమ్మా, నువ్వు తినే ఆ దశమ భాగం యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే నీ ఆదాయం మీద పడుతుంది. ఆ దశమ భాగము తోటి బంగారం కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వెండిని కొనుక్కుంటున్నారు, ఆ దశమ భాగం తోటి వస్త్రాలు కొనుక్కున్నారంట. యాకోబు పత్రిక రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మీరు ఏమేమైతే కొనుక్కుంటున్నారో వాటి మీద తుప్పు ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఆ తుప్పు మీ మీద సాక్ష్యం పలకటం మాత్రమే కాదు, కానీ మీ శరీరాలు ఏం చేస్తుందంట, తినివేస్తుందంట. దిస్ ఇస్ హౌ, దిస్ ఇస్ ఎ సింప్టమ్. క్రైస్తవులు ఎందుకు రోగంతో ఉంటున్నారు, క్రైస్తవులు ఎందుకు అనారోగ్యంతో ఉంటున్నారంటే, ఇదిగో దేవునికి ఇవ్వకుండా మనము భుజించడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో, ఆదాము నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన ఆదాము చనిపోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయుష్, నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన మనము అనారోగ్యాలతో ఉంటున్నాం. అదేమంటే పాస్కర్ని అడుగుతారు, పాస్కర్ మనం పోర్కు తినొచ్చా, పాస్కర్ మనం అది తినొచ్చా? నూతన నిబంధనలో తినకూడదు ఒకటి దశమ భాగం, అంతే. విన్నారు కదా ప్రియులరా, దశమ భాగమును గూర్చినటువంటి సందేశాన్ని ఎంత వక్రీకరించి మాట్లాడుతున్నాడో. ఈ దశమ భాగము ఆది కాలంలో ఆదాముకు ముడిపెడుతూ ఉన్నాడు. ఆదాము తినవద్దని చెప్పినటువంటి దానిని తినటం వల్ల పనిచేసి సేద్యం చేసేటటువంటి ఆ అవకాశాన్ని పోగొట్టుకొని బయటికి గెంటివేయబడ్డాడు. అలాగే నేటి క్రైస్తవ సమాజము దశమ భాగం ఇవ్వకుండా ఉండటం వల్ల దేవుని యొక్క ఉగ్రతకు గురవుతూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఆలోచించండి. ఆదామును దశమ భాగము సంబంధించినటువంటి విషయాన్ని బట్టి గెంటేశాడా దేవుడు? కాదు కదా. తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నాడు.
ఇక్కడ తినవద్దని చెప్పినటువంటి పండు తినటువంటి సందర్భానికి దశమ భాగము గూర్చినటువంటి సందేశానికి ఏమన్నా సంబంధం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలేనని వాక్యం అంటుంటే, వాక్యాలను ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరిస్తూ తమ మనసులో సిద్ధపరచుకున్నటువంటి అంశానికి అనుకూలమైన పద్ధతిలో మార్చేస్తూ ఉన్నారు. ప్రియులరా, దశమ భాగం గురించి బైబిల్ ఏం చెబుతుంది ఒకసారి ఆలోచిద్దామా? ఈ దశమ భాగము అన్నటువంటి 10వ వంతును గూర్చి దేవుడు ఎవరికి చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎందుకొరకు చెప్పాడు అన్నటువంటి విషయాలను ఆలోచన చేస్తే, 10వ వంతు మందిరానికి తీసుకుని రండి అని దేవుడు చెప్పాడు. ఎవరికి? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఇశ్రాయేలీలు దేవుణ్ణి గుర్తించాలన్నటువంటి ఉద్దేశముతో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకు ప్రత్యేకంగా ఇశ్రాయేలీలకు చెప్పినటువంటి విషయం ఇది. దైవభక్తిని వారి హృదయాలలో పెంపొందించాలన్నటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయబడినదే ఈ యొక్క కార్యక్రమం. 10వ వంతు మందిరానికి తీసుకుని రమ్మని చెప్పినటువంటి విషయము. ఇప్పుడు ఈ 10వ వంతుకు సంబంధించినటువంటి వాక్యము మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరములోనికి తీసుకుని రండి అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. ఆనాడు మందిరావరణములో పనిచేసేటటువంటి లేవీయులకు, యాజకులకు జీవనోపాధి కొరకు 10వ వంతు తప్పనిసరిగా చెల్లించాలి అన్న నియమాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎందుకని? ఇశ్రాయేలు 12 గోత్రికులలో లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. ఆ లేవి గోత్రానికి దేవుడే స్వాస్థ్యంగా ప్రకటించుకున్నాడు. కనుక మందిరంలో సేవ చేసేటటువంటి యాజకుని యొక్క జీవనోపాధి కొరకు ఈ నియమాన్ని ఇచ్చాడు. దశమ భాగము మందిరానికి తీసుకుని రండి అని ఇశ్రాయేలీయులకు చెప్పుటంలో దేవుని యొక్క ఉద్దేశము ఇదే. కృత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ఈ దశమ భాగమును గూర్చి ఏమన్నాడో ఒకసారి విందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్పాడు. ప్రియులరా, గమనించండి. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి నియమాలలో ఈ 10వ వంతు చెల్లించేటటువంటి క్రమాన్ని ఇశ్రాయేలీలు తప్పనిసరిగా పాటించవలసి ఉంది. ఇది ఒక ఆచారంగా వారి యొక్క హృదయాలలో నిండిపోయింది. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు దశమ భాగాలు వేటి విషయాలలో వేటిలో ఇస్తున్నారు అని అంటే, పుదీనాలోను ఇస్తున్నారు, సోపులోను ఇస్తున్నారు, జీలకర్రలోను ఇస్తున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. కేవలం ఈ 10వ వంతు ఇచ్చటంతోనే సరిపోతుందా అనంటే ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టారు అని చెప్పాడు. వాటిని మానకుండా వీటిని చెయ్యాలి. అంటే న్యాయము, కనికరము, విశ్వాసము మానక అనుసరిస్తూ ఈ దశమ భాగము లేదా 10వ వంతు చెల్లించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇప్పుడు మాటను మనం ఆలోచన చేద్దాం. ప్రియులరా, ఇశ్రాయేలీయులు క్రైస్తవులు ఒక్కటా? ముందు ఇది మనము క్లారిటీగా తెలుసుకోవాలి.
ఇశ్రాయేలీయులు అనగా యాకోబు సంతతి అయినటువంటి వారిని ఇశ్రాయేలీయులు అని చెప్పారు. మరి యాకోబు సంతతికి చెందిన వారేనా ప్రపంచమంతటిలో ఉన్నటువంటి క్రైస్తవులు? కాదు. అసలు క్రైస్తవుడు అనేటటువంటి పదానికి బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటి? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందినటువంటి వాడు క్రైస్తవుడు అవుతూ ఉన్నాడు. అనగా ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేదా ఒక కులానికి, ఒక మతానికి చెందినటువంటి వాడు కాడు. ప్రపంచమంతటిలో ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాడు యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వాడు క్రైస్తవుడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి నియమం. మరి ఇశ్రాయేలీలు యాకోబు సంతతికి చెందినటువంటి వారిని మాత్రమే ఇశ్రాయేలీయులు అన్నారు. అలాగే యాకోబు యొక్క అన్న అయినటువంటి ఏశావు సంతానాన్ని ఎదోమీయులు అన్నారే తప్ప ఇశ్రాయేలీయులు అనే బైబిల్ చెప్పలేదు. అనగా ఒక గోత్రానికి చెందినటువంటి వారిని, యాకోబు సంతానానికి మాత్రమే ఇశ్రాయేలీయులు అని పేరు. కానీ క్రైస్తవులకు ఆ ప్రాంతం కానీ, కులం కానీ, లేదా ఒక స్థలం కానీ, ఒక వ్యక్తి కానీ సంబంధం లేదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి మాట, క్రైస్తవులు వేరు, ఇశ్రాయేలీలు వేరు. ఇశ్రాయేలీలు క్రైస్తవులు ఒక్కటి కాదు. కనుక ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర నిబంధన 10వ వంతుకు సంబంధించి క్రైస్తవులు పాటించవలసి ఉన్నదా అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ మీ నీతి అధికము కావాలి, అప్పుడే వాడు పరలోక రాజ్యమునకు అర్హుడు అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆలోచించండి. ఈ వ్యక్తి చెబుతున్నట్లుగా దశమ భాగము తప్పనిసరిగా చెల్లించాలి. ఈ దశమ భాగము చెల్లించకపోవటం వల్లే క్రైస్తవులు రోగగ్రస్తులవుతూ ఉన్నారు, రోగాల పాలవుతూ ఉన్నారు అని చెబుతూ అతడు చెబుతున్నటువంటి మాట యాకోబు పత్రికలోని వృత్తాంతాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఎవరిని గురించి చెప్పబడింది? ధనాన్ని ప్రేమించి, ధనాన్ని బిగబట్టి, కూలీల వారికి కూలీలు ఇవ్వకుండా బిగించి తమ స్వాధీనంలో ఉంచుకుంటున్నటువంటి ధనాపేక్ష కలిగిన ధనవంతులను గూర్చి యాకోబు భక్తుడు చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెటయు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి అని ధనవంతులను గూర్చి చెప్పిన ఈ మాటను క్రైస్తవులకు ఆపాదిస్తున్నాడు. క్రైస్తవులు దశమ భాగము ఇయ్యకుండా బిగబట్టడం వల్ల క్రైస్తవులు రోగగ్రస్తులు అవుతూ ఉన్నారు. ఈ దశమ భాగమును బిగబట్టి క్రైస్తవులు వెండి బంగారు కొంటున్నారు కాబట్టి ఆ వెండి బంగారు తుప్పుబట్టి పోతూ ఉన్నాయి. మీరు అలా కొనుక్కోవటం వల్ల మీ శరీరాలు అనారోగ్యమునకు గురవుతూ ఉన్నాయి అని చెబుతూ చివరి మాటగా ఓ మాట చెప్పాడు. క్రైస్తవులు తినకూడనిది ఏదైనా ఉన్నది అని అంటే అది ఒక్కటే ఒక్కటి, అదే దశమ భాగం అని నిర్ధారించాడు. ప్రియులారా, ఆలోచించండి. ఇతడు కళ్ళజోడు పెట్టుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకోవడం అని అంటే కంటికి సైట్ వచ్చినట్టే లెక్క. దశమ భాగము చెల్లించకుండా దశమ భాగాలు ఇతడు తింటున్నందువల్ల రోగగ్రస్తుడయ్యాడు అని అందామా? చెప్పేటప్పుడు కాస్త ఆలోచన కలిగి చెప్పాలి. అది మనకు కూడా వర్తిస్తుందేమో అన్నటువంటి ఆలోచన కలిగి విచక్షణతో మాట్లాడాలి. మీరు 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 దశమ భాగము చెల్లించండి అని చెబుతున్న ఇతను, ఈ వాక్యం ఇతనికి సరిపోదా? ఈ వాక్యం ఇతనికి చెందదా?
ఈ వాక్యాన్ని అనుసరించి ఇతడు ప్రవర్తించవలసి ఉండలేదా? ఆలోచించండి ప్రియులరా. నేటి క్రైస్తవ సమాజాన్ని ఇలాంటి బెగ్గర్లు సంఘాన్ని పాడు చేస్తున్నారు. దశమ భాగము పేరు చెప్పి దశమ భాగాల పేరు మీద సంఘాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అన్యజనులకు ఈ దశమ భాగం అన్నటువంటి మాటను ఆయుధంగా ఇస్తున్నారు. అన్యజనులు దేవుని నామమును అవమానపరచటానికి ఇలాంటి బెగ్గర్లైనటువంటి పాస్టర్లే అన్యజనులకు ఆయుధాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆలోచించండి. క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి నియమము, ప్రేరేపణ కలిగిన కొద్దీ ధారాళముగా ఇచ్చువాడు ధారాళముగా ఆశీర్వాదం పొందుతాడు. కనుక ఇక్కడ నియమంటూ ఏమీ లేదు. దశమ భాగమే చెల్లించాలి అన్నటువంటి నియమంటూ క్రైస్తవులకు లేదు. కానీ లేని నియమాన్ని క్రైస్తవ సమాజం మీద రుద్దుతూ ఉన్నారు ఇలాంటి బెగ్గర్లైన పాస్టర్లు. ప్రియులరా, ఆలోచించండి. ఈ దశమ భాగము క్రైస్తవులకు సంబంధించినది కాదు, ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి మాట, ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి నియమం. ప్రియమైన దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఇలాంటి బెగ్గర్లైన పాస్టర్లు చేసేటటువంటి బోధలను ఖండించాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.